హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితా కొర్లా. ఈరోజు ఈ వీడియోలో మాకైతే ఈ ఇయర్ ట్రిప్పింగ్ ఇయరే అనుకోవాలండి. ఎందుకంటే ఇలా ఎందుకు అన్నాను అంటే, మేము న్యూ ఇయర్ రోజు విలేజ్కి అయితే వెళ్ళాము అండ్ సంక్రాంతికి కూడా విలేజ్కి అయితే వెళ్ళామండి. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కొంచెం మాలో అయితే హ్యాపీనెస్ అయితే ఉందండి. విలేజ్కి వెళ్ళి వన్ డే అయినా సరే సూపర్ ఎంజాయ్మెంట్ అయితే ఉందండి. ఎంత ఎంజాయ్ చేసామో. అండ్ సంక్రాంతికి అయితే మార్నింగ్ లేచి అలుకు సాంపి వేసుకొని వాకిలి క్లీన్గా ఊడ్చుకొని సాంపి అయితే వేసుకొని పెండతోటి అండి, అది కూడా చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా చేస్తుంటే. అది మార్నింగ్ కదా, ఆ వీడియో తీయలేకపోయాను. మామూలుగా ఆ థాట్ కూడా రాలేకపోతుండే బిజీగా ఉండడం వల్ల. సో తర్వాత నెక్స్ట్ ఏమనిపించిందంటే, సరే వీడియో అయితే తీద్దాం అని చెప్పి అనిపించి నేనైతే ఇలా చేశానండి. ఈ కమలాల ముగ్గు వచ్చి మా వదిన వేసిందండి, మా ఆడబిడ్డ. చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చింది, కలర్ కాంబినేషన్ కానీ. ఈ కుండల ముగ్గు కూడా తనే వేసింది. ఇది కూడా చాలా చూడడానికి అందంగా అనిపిస్తుంది. ఇద్దరికి స్పోర్టివ్గా కాంపిటీషన్. అండ్ ఇది వచ్చి నేను వేశానండి. దీనికైతే మా ఆడబిడ్డ అన్నది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు వేస్తానా లేదో, నేను ఇలాంటి ముగ్గులు వేస్తా కానీ ఇంత పెద్దగా ఇలా అయితే ఎప్పుడు వేయలేదు, చాలా రేర్ అండి. చాలా మంచిగా వచ్చింది. మా పిల్లలైతే ఇద్దరు సోను ప్రేక్ష కలరింగ్ అయితే చాలా చేశారు. ఇంకా అలాగే కలరింగ్ వేయడం, ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ 3:34 కలా పతంగులు అయితే ఎగరేస్తున్నాము. మా చిన్నోడైతే, మా హస్బెండ్, మా భవన్ గౌతమ్, మా చిన్న బాబు కూడా పతంగులు అయితే ఎగరేస్తున్నప్పుడు మా చిన్నోడు మా మా అంజన్ అయితే పట్టుకొని గుంజుతూ ఉన్నాడండి. నేను ఎగరేస్తా అని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళి మా అంజన్ అయితే పట్టుకొని పతంగిని అయితే ఎగరేస్తున్నాడండి. వాడు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. మీరు ముందు చూస్తారు ఇంకా ఈ వీడియోలో వాడు ఏమేమి చేశాడో. ఇలా పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు పండగకు వచ్చారని మనకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఇలా పతంగులు ఎగరేసిన తర్వాత నైట్ టైం అయితే పిల్లలందరం కలిసి డాన్సులు అయితే వేస్తాము. మా చిన్నోడైతే చిగిరి సాంగ్ అయితే ఎట్లా డాన్స్ వేస్తున్నాడో చూడండి. అక్కడ మా కోడలు, మా గౌతమ్, ఇంకా అమ్ములు అని మా చిన్నమామ కూతురు, ఆమె మా ఆడబిడ్డ కూతురు, వాడు మా రెండో బాబు, వీడు చిన్నోడు. వీడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. ఎంత ఊర్లో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వాడు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్. డాన్స్ చూడండి ఎలా చేస్తున్నాడు. చికిరి సాంగ్ అయితే వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు చూడండి. బ్యాట్ కూడా కొడుతున్నట్టు, అందులో బ్యాట్ కొట్టే స్టెప్ ఉంటుంది కదా అండి, వాడు అది చేస్తాడు. ఇంకొకటి చికిరి స్పెషల్ స్టెప్ ఉంటుంది కదా, అది కూడా వేస్తాడు. అండ్ నేను కూడా పతంగిని అయితే ఎగరేస్తున్నా అండి. ఎప్పుడు కూడా ఎగరేయలేదు, చూద్దాం ట్రై అయితే చేద్దామని చెప్పి నేను కూడా మా హస్బెండ్ ఎగిరేస్తావా అని అడగగానే నాకైతే చాలా అంటే చాలా ఎగిరేయాలనే ఆతృత అయితే వచ్చేసి పతంగిని అయితే ఎగిరేసానండి. చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పుడు చేయలేదు ఇలా పతంగి ఎగిరేయడం, కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అయితే వెళ్ళి ఎగిరేసాను. అండ్ మా హస్బెండ్ కూడా బాగా ఎగిరేస్తున్నావు అని అన్నారు. పతంగులు ఎగిరేయడం అయిపోయిన తర్వాత మేమైతే మా ఆయనకు చాలా ఇష్టం అండి. విలేజ్ వెళ్ళిందంటే కంపల్సరీ గ్రిల్ చికెన్ అయితే చేసుకోవడం అయితే ఆయనకు చాలా ఇష్టం. అదేంటో ఆయనకైతే ఎంత ప్రాసెస్ ఉంటుందో, నుప్పులు చేయాలి, గ్రిల్లింగ్ మిషన్ తీసుకొని నుప్పులు చేయాలి, దీన్ని మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. ముందుగానే ఒక 2 hours ముందే కలిపి పెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఈయనే ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండడు, డైలీ డ్యూటీకి వెళ్తూనే ఉంటాడు ఆఫీస్కి. ఉన్న ఒక్కరోజైనా పోయి అక్కడ రెస్ట్ తీసుకుంటా అని అనడండి. ఆయనకి ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. ఇది చాలా ఇష్టం తనకు. సో దానికోసం అని చెప్పి ముందుగానే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని అలా సీకులకు గుచ్చి గ్రిల్ చికెన్ అయితే చేసుకొని చూడండి. ఈవినింగ్ అయితే సన్సెట్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. పిల్లలకు ఒక సాంగ్కి అయితే డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయించాము ఈవినింగ్ టైంలో.
మెగాస్టార్ సినిమా 'మనశంకర వరప్రసాద్' సాంగ్ నుంచి 'ఏంది బాసు సంగతి' ఆ సాంగ్ అయితే మేమిద్దరం అది షార్ట్‌లో వస్తది చూడండి మీరు. అండ్ అలాగే లాస్ట్‌గా అయితే మా ఆడబిడ్డను, మా ఆయన, మా ప్రేక్ష, మా గౌతమ్, భవిన్ వీళ్ళందరూ కూడా 'తాగుదమే బాల' అనే సాంగ్‌కి అయితే డాన్స్ ఏసి చాలా అంటే ఈసారి అదేంటో తెలవకుండానే ఎంజాయ్‌మెంట్ చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఎంజాయ్ చేశారో ఈ ఇయర్ అయితే. సంక్రాంతికి అయితే ఫుల్ ఎంజాయ్‌మెంట్. మా గౌతమ్ నార్మల్‌గా డాన్స్ చేయడండి. కానీ వాడు కూడా ఈసారి అయితే చాలా అంటే చాలా స్టెప్స్ ఏసాడు. చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఇలా పిల్లలకి కంపల్సరీ ఫెస్టివల్స్ గురించి, విలేజ్ గురించి, అన్నిటి గురించి వాళ్ళకైతే మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలండి. విలేజ్ అంటే ఇలా, విలేజ్‌లో ఇలాంటి ఆచారాలు ఉంటాయని పిల్లలకి, వాళ్ళకి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాం. మేము, మా ఆడబిడ్డోళ్ళము అందరం కూడా ఈసారి సంక్రాంతికైతే విలేజ్‌కైతే వెళ్ళి మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసామండి. మా ఆడబిడ్డ కూడా మస్తు డాన్స్ చేసింది. మా ఆయన కూడా రెగ్యులర్గా అసలు ఆయనకు డాన్స్ ఇష్టం, చాలా ఇష్టం అని చెయ్యడు. కానీ ఎప్పుడు చేయలేదు. ఈసారి తను కూడా డాన్స్ చేశాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పోయిన 2 డేస్ అయినా సరే మస్తు టైం పాస్ చేసుకొని వంటలు కూడా ఈ మురుకులు చేసుకోవడం కానీ, గజ్జలు ఇవన్నీ మళ్ళీ వేరే వీడియోలు వస్తాయండి. చాలా అంటే టైం పోయింది 2 డేసే అండి. అలా అనిపియదు. ఇలా గడిచిపోతుంటుంది. అంత హ్యాపీగా ఆ రోజునైతే మేము 2 డేస్ సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా ఆనందంగా మేము ఎంజాయ్ చేసామండి. ఇంకా మా చిన్నోడు వస్తుండు. ఇప్పుడైతే చూడండి అక్కడ గుంపులో ఎట్లా డాన్స్ ఏస్తాడో, ఎంత ఆనందం అంటే వాడికి. ఒక్క క్షణం నా దగ్గర లేడండి. వాళ్ళ తాత దగ్గర, వాళ్ళ నాయనమ్మ దగ్గర పిల్లలతోటే వాడు ఫుల్ అంటే ఫుల్ టైం ఎంజాయ్ అయితే చేశాడు. నాన్ స్టాప్‌గా డాన్స్ అండి. ఒక్కసారి కూడా ఆగలేదు వాడు. చూసి అందరు షాకు. వీడే ఇంత చిన్నగున్నాడు ఇలా డాన్స్ చేస్తున్నాడని. మస్తు అంటే మస్తు అనిపించిందండి. వాడైతే అసలు ఆగట్నే లేడు. పాట పెట్టు కొద్దిసేపు ఆగు నాన్న డాన్స్ అని చెప్పి మేము సాంగ్‌నైతే ఆపేస్తే వచ్చి వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి వాడికి రావు కదండీ మాట, ఫోన్ చూసి మ్యూజిక్ పెట్టు, మ్యూజిక్ పెట్టు అని చెప్పి మ్యూజిక్ పెట్టించుకొని మరీ డాన్స్‌లు అయితే వేశారండి. మా చిన్నోడైతే ఈసారి మాత్రం ఈ ఇయర్ జనవరి ఫస్ట్‌కే కానీ, 2026 న్యూ ఇయర్ ఫస్ట్‌కి కానీ, ఇది సంక్రాంతికి కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మాకు, మా ఫ్యామిలీ అందరికీ దక్కిందండి. ఈ ఇయర్ మాకు ఇలానే ఉండాలని దేవుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.